సూర్యప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను కూడా ఈ యొక్క డిబేట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగించినందుకు. ప్యానెల్ మెంబర్స్ వేరే వారికి ఈశ్వర్ రెడ్డి గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు, సాహెబ్ గారు, అందరికీ నమస్కారం. యాక్చువల్ గా ఆలోచిస్తే అండి, కొన్ని విషయాల్లో మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు రాజకీయాలు ఎక్కువగా ప్రధానంగా ప్రతి దాంట్లోనూ కూడా రాజకీయాలే ఎక్కువగా ముడిపడిపోతున్నాయి. ఇప్పుడు రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదని ఇప్పుడు కాదు, మనం ఎప్పటి నుంచో మన పాటల్లో కూడా పాడుకొని మనం రైతే రాజు రైతే రాజు అని అంటున్నామే. కానీ నిజంగా రైతు రాజా అని ఈ రోజు కూడా మనం ప్రశ్నించుకుంటే రైతు నిజంగా రాజు కాదు. రాజులు అవ్వటం కోసం మనం రైతులను వాడుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలాన్ మస్క్ అనుకోండి, ప్రపంచంలోనే అపర కుబేరుడు. మన దేశంలో అపర కుబేరుడు అదానీ గారు, అంబానీ గారు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే చివరికి ప్లేట్ మీద ఈ రైతు పండించింది వస్తే గానీ వాళ్ళు తినడానికి లేదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు తినలేరు. ఎలాన్ మస్క్ ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఆయన తినలేడు, ఆయన దగ్గర ఉన్న బంగారాన్ని, ఆయన కారుల్ని తినలేడు ఆయన. రైతే రాజు రైతే రాజు అని చెప్తున్నామే కానీ ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలని పనిచేస్తుంది తప్ప రైతుకి నిజంగా ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మిర్చి రైతుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ ప్రకారం పంటలు పండుతాయి అని మనకు తెలుసు. డిమాండ్ సప్లై ఏంటో మనకు తెలుసు. ఎటువంటి ఫోర్కాస్ట్ చేయొచ్చు అనేది మనకు తెలుసు. అటువంటి ప్లాన్స్ కరెక్ట్ గా మనం మన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు. ఈ అధికారులు కనుక ఫ్రీగా వదిలేసి బాగా పనిచేసే వాళ్ళని, సమర్థవంతమైన వాళ్ళని ఫ్రీగా వదిలేసి వాళ్ళని చక్కగా పనిచేసి రైతుకు బెనిఫిట్ జరిగే విధంగా చూడండి అని చెప్తే తప్పనిసరిగా రైతు నిజంగానే రాజు అవుతాడు మన దేశంలో. రాజకీయాలను పక్కన పెడితే 2024లో మన పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే 2029లో నేను ఎలా అధికారంలోకి రాగలను తిరిగి అని పనిచేస్తున్నారు తప్ప ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా నేను, ఆ విధంగా పనిచేస్తున్నారు తప్ప నిజంగా నిస్వార్థంగా రైతులకి బెనిఫిట్ జరగాలి, మనం ఎవరినైతే పాలిస్తున్నాం వాళ్ళకి బెనిఫిట్ జరగాలనే ఆలోచన ఈ రోజున లోపిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీలను లోపిస్తుందని చెప్పడానికి మాత్రం మనకు కోకొల్లైనటువంటి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే మనకి రైతులకు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదన్నా చిన్న తలనొప్పి వచ్చిందంటే మనం వెళ్ళి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం తలనొప్పిగా ఉందని చెప్పి ఆ మెడికల్ షాప్ అతన్ని తలనొప్పికి టాబ్లెట్ ఎదుర్కొంటాం. రైతు ఏం చేస్తున్నాడు? రైతు కూడా, నేను కొన్నిసార్లు కొంత పరిశోధన చేసినప్పుడు కర్నూలు ప్రాంతంలో ఒకసారి నేను వెళ్ళటం జరిగింది. అక్కడ రైతు కూడా తనకి సరైనటువంటి అవగాహన కల్పించడంలో మన ప్రభుత్వ యంత్రాంగాలు లోపిస్తున్నాయని చెప్పాలి. రైతుకి ఏదన్నా భూమిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరైన టెక్నికల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడగకుండా వాళ్ళు ఈ ఎరువులు అవి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మనం ఎలాగైతే మెడికల్ షాప్కి వెళ్ళి తలనొప్పి టాబ్లెట్ అడుగుతున్నామో, వాళ్ళు భూమిలో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు టెక్నికల్ గా రియల్ గా ఒక డాక్టర్ దగ్గర లాంటి వాడి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు ఈ ఎరువుల కొట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళని నా భూమిలో ఇలా ఉంది, ఈ సమస్య ఉంది, నా పంటలో ఈ సమస్య ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకెళ్లి వాళ్ళు భూమిలో దాని మీద ప్రయోగం చేయడం జరుగుతుంది నేను చూసినంత వరకు. అటువంటి వాటి వల్ల యాక్చువల్గా భూసారం తగ్గటం కానీ, లేదంటే ఆ పంట నష్టం జరగటం. ఎందుకంటే ఈ ఎరువులు షాపుల వాళ్ళు కానీ వాళ్ళకి దేంట్లో ఎక్కువ లాభం వస్తే వాళ్ళు అది అమ్ముతారు తప్ప రైతుకు మేలు జరిగేదని నిజంగా వాళ్ళు అమ్మరు. సో రైతుకి ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, తన పంట పరంగా కానీ ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని జాగ్రత్తగా, ఇదిగో మీకు ఇలా ఉంది. ఇప్పుడు గవర్నెన్స్, మన వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. రైతుకి కావాల్సింది ఏంటి? అటువంటిది కనుక వాళ్ళని ఎడ్యుకేట్ చేసి రైతులను కూడా మనం టెక్నాలజికల్ గా కనుక మనం తీసుకెళ్ళగలిగితే డిమాండ్ ఎంత ఉంటుంది, సప్లై ఎంత ఉంటుంది. ఇందాక సాహెబ్ గారు అనుకుంటూ మాట్లాడుతున్నారు, ఈ క్రాప్ హాలిడే గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. అలాగే మనం రైతు ఏది పండిస్తే అతనికి లాభం వస్తుంది. ఎందుకంటే రైతే వెన్నెముక మన దేశానికి. రైతుకి ఏ విధమైనటువంటి మనం సాయం చేయగలుగుతామని ప్రతి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అధికారం పరమావధి కాదు. ఒకళ్ళు ఒక రోజు ఉంటారు, ఒకళ్ళు ఒక రోజు ఉంటారు. ఎవరికో పేరు వచ్చేస్తుందని మనం భయపడి వాళ్ళ నీళ్ళ కలవకూడదు, వీళ్ళ నాళ్ళ కలవకూడదు అనుకోవటం కానీ అటువంటివి చేయకూడదు. వాళ్ళని రైతుని కలవాలన్నప్పుడు రైతునే కలవాలి. రైతుకి చేయాల్సినటువంటి మంచి పనులన్నీ చేయడానికే ఆలోచించాలి తప్ప దీన్ని ఏ విధంగా నేను రాజకీయానికి వాడుకోవచ్చు, ఏ విధంగా ఇది నాకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఇది నాకు ఓట్స్ తెచ్చి పెడుతుంది అని ఆలోచించకూడదు అనేది నా యొక్క అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.